రావయ్య ముద్దుల మావ నీకు రాసిస్తా రాయలసీమ. కొంచెం ట్యూన్ తేడా ఉండొచ్చేమో కానీ సాహిత్యం మాత్రం ఇదే. మణిశర్మ గారు ఇచ్చినటువంటి బాణీకి వెన్నెలకంటి గారు రాసిచ్చినటువంటి పల్లవిలోని మొదటి లైన్ ఇది. తర్వాత లైన్ల గురించి ఆ కథా కమామిషి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. జస్ట్ 60 ఆల్టర్నేటివ్లు రాసిచ్చారట వెన్నెలకంటి గారు. సమరసింహారెడ్డి పాటల విషయంలో దర్శకులు బి గోపాల్ గారు తీసుకున్న ప్రత్యేకమైన శ్రద్ధ అలాంటిది. బాలు గారు చిత్ర గారు ఆలపించినటువంటి ఆ పాటతో ఇప్పుడు వేదిక పైకి వస్తున్నారు వారిద్దరే. లెట్స్ ఇన్వైట్ బాలు గారు అండ్ చిత్రమ్మ గారు. వచ్చాక వదలను భామా జంట జాగారం చెయ్యాలమ్మా. మల్లెల పాట పాడుకుందామా, అల్లరి ఆట ఆడుకుందామా. అల్లుకునే వెల్లువలో జల్లుమనే కథే విందామా. రావయ్య ముద్దుల మావా నీకు రాసిస్తా రాయలసీమ. వచ్చాక వదలను భామా జంట జాగారం చెయ్యాలమ్మా. మనసైన మాపటి లెక్కలోన మన పెళ్లి జరిగేను. అక్షింతలయ్యగ వలపులు రేపు లక్షింతలయ్యేను. నిరీక్షణే ఫలించి వివాహమే కాగా ప్రతి క్షణం మనకింకా విలాసమైపోగా. కలలే నిజమై సల్లాపమే సన్నాయిగా మోగే. హై రావయ్య ముద్దుల మావా నీకు రాసిస్తా రాయలసీమ. వచ్చాక వదలను భామో జంట జాగారం చెయ్యాలమ్మా. విరజాజి వేళకు విందులు చేసి విరిసింది నాయుడు. మరుమల్లె పూజకు తొందర చేసి మరిగింది నీ తోడు. సుతారమైన మేను సితారలా మ్రోగే. ఉల్లాసమే నాలోన ఉయ్యాలలే ఊగే. ఒడిలో ఒదిగే వయ్యారమే సయ్యాటలే కోరే. రావయ్య ముద్దుల మావా నీకు రాసిస్తా రాయలసీమ. వచ్చాక వదలను భామా జంట జాగారం చెయ్యాలమ్మా. మల్లెల పాట పాడుకుందామా, అల్లరి ఆట ఆడుకుందామా. అల్లుకునే వెల్లువలో జల్లుమనే కథే విందామా. మనం ప్రతిసారి ఇక్కడ మనం మాట్లాడేసుకుంటున్నాము, ఆవిడ మెల్లిగా జారుకుంటున్నారు. మీకు అర్థమవుతుందో లేదో? నాకు బాగా అర్థమైంది. ఏం చేయగలం? మనం ఎలాగైనా మాట్లాడించాలి సార్. వాళ్ళ మాటలు వింటం లేదు వాళ్ళు ఎవరు కూడాను. ఇవాళ మనం
చిత్ర గారితో మాట్లాడిద్దాం. ఎలాగైనా డిసిప్లిన్ చాలా ముఖ్యం చిత్ర. నువ్వు ఎంత గొప్పగా పాడినా కూడా ఒక సీనియర్ యాంకర్ వచ్చినప్పుడు, ఒక సీనియర్ సింగర్ వచ్చినప్పుడు చిత్రమ్మ గారు ఇప్పుడు మాట్లాడతారు. మినిమం 15 నిమిషాలు. ఓకే. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫస్ట్ మాట అయిపోయింది. నా వల్ల కాదు. అయ్యో నా వల్ల కాదు. నేను చెప్పిందో చెప్తావా? వెన్నెలకంటి గారు చాలా మంచి రచయిత. ఆయన పాటలు చాలా ఎక్కువగా నేను పాడాను. ఆయన పాటలు చాలా ఎక్కువ నేను ఆయన అంటే రెస్పెక్ట్ లేదు. ఆయన అంటే రెస్పెక్ట్ ఏనమ్మా, వాడు అనలేదు నేను. ఆయన పాటలు ఎక్కువగా నేను పాడాను. నేను కాకుండా మిగతా వాళ్ళు కూడా పాడారు. దానికి మాత్రం ఆయనను క్షమించను. అయ్యో, మంచి మాట అది. దానికి మాత్రం ఆయన్ను క్షమించను. అది తప్పు. దానికి మాత్రం ఆయన్ను నేను ക്ഷമിച്ചനു. അയ്യോ, അത് വേണ്ട, അത് തപ്പന്നെ. അയാളെ ഞാൻ ഒരിക്കലും ക്ഷമിക്കില്ല എന്ന് പറയാണ് ചേച്ചി. ഒരിക്കലും പറയല്ലേ, ചേച്ചിയെ കൊണ്ട് തെറ്റായിട്ടുള്ള വാക്കുകൾ പറയിപ്പിക്കും. గజారోహణం గంట పిండేరు అవుతుంది స్వామి. నీకు సన్మానం చేయాలని మలయాళంలో ఎంత బాధపడుతుందో చూస్తున్నావు తల్లి. దర్శకులు విజయభాస్కర్ గారు యువ సామ్రాట్ నాగార్జున గారిని అచ్చమైన ఆధునిక మన్మధుడిలాగా చూపించిన చిత్రం మన్మధుడు. అన్నపూర్ణ లాంటి గొప్ప సంస్థలో ఒక పెద్ద హీరో చిత్రానికి సంగీతం అందించడానికి వచ్చిన గొప్ప అవకాశాన్ని చాలా గొప్పగా వినియోగించుకున్నారు దేవిశ్రీ ప్రసాద్ గారు. మంచి మంచి వరసలు కట్టి సిరివెన్నెల గారి ముందు పెట్టారు. ఆయన సాహిత్యం కూడా ప్లస్ అవ్వడంతో చాలా పెద్ద హిట్ కొట్టారు. ఆ చిత్రంలో బాలు గారు, చిత్ర గారు పాడిన ఓ మధుర గీతం ప్రతి మనసుని మీటింది, ఇప్పటికీ ఎప్పటికీ మీటుతూనే ఉంటుంది. ఆ ప్రేమ గీతంతోనే ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు బాలు గారు అండ్ గీతా మాధురి. నా మనసునే మీటకే నేస్తమా, నా దారిలో చేరకే చైత్రమా, సరదాల చిలిపితనమా, చిరునవ్వులోని స్వరమా, నా తలుపు తట్టి కదిలించకే కౌలించకే ప్రేమ. నా మనసునే మీటకే నేస్తమా, నా దారిలో చేరకే చైత్రమా. చెప్పవా ఒక్కసారి చినుకల్లె చేరి వరదల్లె మారి ముంచేస్తే తేలేదలాగా, లేనిపోని సయ్యాటతో వెంటాడకే ప్రేమ. అలకరిస్తోంది నన్ను,
తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమ. గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తొలి చిత్రం రామ్ గోపాల్ వర్మ గారు నిర్మించినటువంటి షాక్. అజయ్ అతుల్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో బాలు గారు చిత్ర గారు ఆలపించినటువంటి ఒకే ఒక పాట గురించి చెప్పాలి. ఆ పాట స్వరకల్పన మధురం, వేటూరి గారి పదకల్పన ఇంకా మధురం, బాలు గారు చిత్ర గారు పాడిన తీరు మరీ మధురం. ఆ మధుర గీతాన్ని బాలుగారితో కలిసి నేను పాడాలనుకుంటున్నాను. మరొక పర్యాయం బాలుగారిని వేదిక మీదకి రావాల్సిందిగా, ఈ అద్భుతమైన పాట పాడవలసిందిగా కోరుకుంటున్నాను. మధురం 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 ప్రణయం మధురం కలహం మధురం క్షణమో సగమో విరహం మధురం సరసం మధురం విరసం మధురం చిగురం మధురం చిగుకం మధురం సరసం మధురం విరసం మధురం చిగురం మధురం చిగుకం మధురం అందం అందం అని ఊరించే అందాలన్నీ అసలే మధురం శ్రవణం మధురం నయనం మధురం కులుకే మధురం కురులే మధురం గగనం మధురం జఘనం మధురం లయలో సాగే పయనం మధురం గమనం మధురం జఘనం మధురం లయలో సాగే మయనం మధురం ఎదరే ఉంటే అదిరే మధురం ఎదిరే చుట్టూ చెమటే మధురం సర్వం మధురం సకలం మధురం సంసారంలో సాగర మధురం సర్వం మధురం సకలం మధురం సంసారంలో సాగర మధురం అన్నీ మధురం అఖిలం మధురం ఆమె మధురం ప్రేమే మధురం అన్నీ మధురం అఖిలం మధురం ఆమె మధురం ప్రేమే మధురం కనులే మధురం కలలే మధురం కొంచెం పెరిగే కొలతే మధురం కనులే మధురం కలలే మధురం కొంచెం పెరిగే కొలతే మధురం మనసే మధురం సొగసే మధురం ఇరిసి పెదవుల వరసే మధురం ఉదయం దాచే మధురి మగారి ఉదరం మధురం హృదయం మధురం తాపం మధురం శోకం మధురం అలకే చిలికే కోపం మధురం అలుపే మధురం సులుపే మధురం అతిగా మరిగే పులుపే మధురం అలుపే మధురం సులుపే మధురం అతిగా మరిగే పులుపే మధురం అధరం మధురం యదనం మధురం కరిగి చెరిగే తిలకం మధురం బాలా మధురం డోలా మధురం లీలా మధురం హేలా మధురం బాలా మధురం మధురం డోలా మధురం మధురం లీలా మధురం హేలా మధురం జోజో మధురం మధురం జోలా మధురం మధురం మనువాటకిదే ఫలితం మధురం 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 విరహం మధురం
సరసం మధురం విరసం మధురం నయనం మధురం వదనం మధురం సరసం మధురం విరసం మధురం నయనం మధురం వదనం మధురం అన్నీ మధురం అఖిలం మధురం మనమే మధురం ప్రేమే మధురం 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 మాటని మింగేసేటువంటి సంగీతమే పాట అనుకుంటున్న రోజుల్లోనూ అవకాశం వచ్చినప్పుడల్లా మెలోడీకి ప్రాధాన్యం ఇచ్చేవారు రాజ్ కోటి గారు. అందుకే వారు చేసినటువంటి చాలా పాటలు సంగీతపరంగా కానీ సాహిత్యపరంగా కానీ ఈనాటికి వినిపిస్తూనే ఉంటాయి. మచ్చుకి బావా బావమరిది చిత్రంలో గజ్జ గల్లుమన్నదో అన్న పాట మాధుర్యంపై రాజ్ కోటికి ఉన్నటువంటి ప్రీతికి తార్కాణం. బేస్ డోలక్ మీద తిస్రంలో సాగేటువంటి వెరైటీ నడక, చరణం 3వ లైన్లో వినిపించేటువంటి వేరియేషన్స్ ఈ పాటకు జవజీవాలు. వేటూరి గారి సాహిత్యం అక్కడక్కడా గట్టు దాటడానికి ప్రయత్నించినా మొత్తానికి గుట్టు దాచడానికే ప్రయత్నించింది. ఈ పాటని వినిపించడానికి వేదికపైకి వస్తున్నారు బాలు గారు అండ్ మానసి. గజ్జ కల్లు మన్నదు గుండె జల్లు మన్నదు కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో తట్టుకోతడే తమాషా ఇచ్చుకోడే మజాగా లేత చీకట్లో నీ ఒళ్ళు శృంగార కావిళ్ళు మొయ్యాలిలే గజ్జ కల్లు మన్నదో గుండె జల్లు మన్నదో కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో తట్టుకోతడే తమాషా ఇచ్చుకోడే మజాగా సొంపుల్లో వాటేసుకుంటేనే సంపంగి కంచాలు ఒళ్ళంటుకుంటేనే జల్లంటూ పుట్టేను వయ్యారి గంధాలు మేఘానికి బయట మేఘాలు కమ్మేరు సాయంత్ర వేళల్లో నీ చూపుకే ఊపు యూరు దాటేను ఉల్లాస లీలల్లో గుత్తమైన గుమ్మందము ఒత్తుకున్న ఒడ్డాణము గంట కొట్టే కౌగిళ్ళలోనా గూడెక్కి కూసింది నీ కోనలో నీ రెండలో నీ గుండెలు గజ్జె కల్లు మన్నదో గుండె జల్లు మన్నదో కట్టు తప్పుతున్నదు గుట్టే చప్పుడైనదు తట్టుకోతడే తమాషా ఇచ్చుకోడే మజాగా
కోనమ్మ కోలాటమాడేను నీ రూపురేఖల్లో ఆడున్న ఈడమ్మ ఈడొచ్చి కుట్టేను నీ వాళ్ళు చూపుల్లో వంగ తోటెంతో బాగుంది వయ్యారి వడ్డీలు చెల్లించిపో గజ్జ కల్లు మన్నరు గుండె జల్లు మన్నరు కట్టు తప్పుతున్నదో కొట్టే చప్పుడైనదో తట్టుకోతడే తమాషా ఇచ్చుకోడే మజాగా లేత చీకట్లో నీ ఒళ్ళు శృంగార కావిళ్ళు మొయ్యాలిలే గజ్జ కల్లు మన్నదు గుండె జల్లు మన్నదు కట్టు తప్పుతున్నదో కొట్టే చప్పుడైనదో తట్టుకోతడే తమాషా ఇచ్చుకోడే మజాగా ఎంఎస్ విశ్వనాథ్ గారి బాణీలు వింటుంటే ఇవాళ సంగీతంలో కొత్తగా చేయాల్సింది చేయగలిగేది ఏమీ లేదు అంటారు చాలామంది స్వరాభిమానులు. అనిత సాధ్యమైనటువంటి ప్రయోగాలు ఎన్నో చేశారు ఆయన. ముఖ్యంగా ఆయన ఆర్కెస్ట్రైజేషన్ ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. పాటకి అవసరమైనంతగా ఆయన ఇచ్చేటువంటి వెస్టర్న్ టచ్ మరొకరికి సాధ్యం కాదేమో. ఆకలి రాజ్యం చిత్రంలో సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ పాడేశా బాలుగారు దగ్గరలో లేరు కాబట్టి పాడేశా. ఆకలి రాజ్యం చిత్రంలో సాపాటు ఎటూ లేదు అన్నటువంటి పాట ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సాహిత్యంలో ఆత్రేయ గారు రూపు కట్టినటువంటి నిరుద్యోగ పర్వం ఇప్పటికీ సజీవమే. బాలుగారు పాడినటువంటి ఆ పాటకి మళ్ళీ ప్రాణం పోయగలిగేది ఎవరు చెప్పండి? ఆయనే. సో లెట్స్ ఇన్వైట్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నిధి నాదే బ్రదర్ స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నిధి నాదే బ్రదర్ స్వతంత్ర దేశంలో సావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ మన తల్లి అన్నపూర్ణ మన అన్నదాన కర్ణ మన భూమి వేద భూమిరా తమ్ముడు మన కీర్తి మంచుకొండరా మన తల్లి అన్నపూర్ణ మన అన్నదాన కర్ణ మన భూమి వేద భూమిరా తమ్ముడు మన కీర్తి మంచుకొండరా డిగ్రీలు
తెచ్చుకుని చిప్ప చేత పుచ్చుకుని ఢిల్లీకి చేరినాము. దేహి దేహి అంటున్నాము, దేశాన్ని పాలించే భావి పౌరులం బ్రదర్. సపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నిధి నాదే బ్రదర్. స్వతంత్ర దేశంలో సావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. బంగారు పంట మనది, నిన్నేరు గంగ మనది, ఎలుగెత్తి చాటుతామురా. ఇంట్లో ఈగల్ని తోలుతామురా. ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్ప, ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్ప. ఆవేశం ఆపుకోని అమ్మ నాన్నదే తప్ప. ఆవేశమాపుకోని అమ్మ నాన్నదే తప్ప. గంగలో మునకేసి కాషాయం కట్టై బ్రదర్. సాబాడు ఎటు లేదు పాడైన పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నిధి నాదే బ్రదర్. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. సంతాన మూలికలం సంసార బానిసలం. సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడు. సంపాదనొకడి బరువురా. చదవయ్య సీటు లేదు, చదివొస్తే పని లేదు. అన్నమో రామచంద్ర అంటే పెట్టే దిక్కే లేడు. దేవుడిదే భారమని పెంపు చెయ్యరా బ్రదర్. సపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నిధి నాదే బ్రదర్. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. సారు, మీ పాటే మాకు సాపాటు. సాపాటు లేకపోయినా పర్వాలేదు, స్వరాభిషేకం కార్యక్రమం ఉంటే చాలు అనుకునేటువంటి సంగీతాభిమానులు ఎందరో ఉన్నారు. వారందరూ ఒకసారి గట్టిగా బాలు గారికి చప్పట్లతో అభివందనలు తెలియచెప్పవలసిందిగా కోరుకుంటూ. సార్, బాలు గారికి కదా, అత్రేయ గారికి, ఎంఎస్వి గారికి కూడా చేసి ఇంకొక పరిస్థితి కూడా చప్పట్లు కొట్టాలి. ఇది 25-30 ఏళ్ల క్రితం రికార్డ్ అయిందా? అప్పటికి ఇప్పటికీ రాజధానిలో పరిస్థితి ఏం మారలేదు. ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసినందుకు కూడా చప్పట్లు కొట్టుకోవాలి.